ప్రయాణికులంతా విమానాల కోసమే క్యూ కడుతున్నారు. దీంతో డొమెస్టిక్ ఫ్లైట్స్ లో కూడా టికెట్ దొరకడం కష్టమైపోతోంది. ఇంతకీ హైదరాబాద్ నుంచి ప్రయాణాలు చేస్తోందెవరు? వీళ్ల పరుగుల వెనకాల మతలబేంటి? రాష్ట్ర విభజన తర్వాత అవశేష ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఎక్కడనే సందిగ్ధం ఇటీవల వరకు నెలకొంది. అయితే విజయవాడ పరిసరాల్లో రాజధాని ఏర్పాటు కాబోతోందని ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించడంతో ఉత్కంఠకు తెరపడింది. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పారిశ్రామికవేత్తల దృష్టి ఆంధ్రప్రదేశ్ వైపు మళ్లింది. రాజధాని నిర్మాణం జరగనున్న బెజవాడతో పాటు వైజాగ్, రాజమండ్రి, తిరుపతిలో తమ వ్యాపార విస్తరణ ఏర్పాట్లలో నిమగ్నమైపోయారు వాళ్లు. సాధారణంగా హైదరాబాద్ నుంచి విశాఖ, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి మార్గాల్లో తిరిగే డొమెస్టిక్ ఎయిర్లైన్స్ లో రద్దీయే ఉండేది కాదు. పండగ సీజన్లలో కూడా టికెట్లు సులువుగా దొరికేవి. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. టికెట్ ఫేర్ రెండింతలు చెల్లిస్తామన్నా బుకింగ్ దొరకటం కష్టంగా ఉంది. ఇటీవల ఆక్యుపెన్సీ అకస్మాత్తుగా 40% వరకు పెరిగింది. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ ఫ్లైట్ కనెక్టివిటీ గల ప్రాంతాలకు ఇప్పుడు అడ్వాన్స్ బుకింగులు ఎక్కువగా జరుగుతున్నాయి. నెల 2 నెలల ముందుగానే తమ ప్రయాణాలకు సంబంధించి టికెట్లు బుక్ చేసుకుంటున్నారు జనం. రద్దీ పెరగడంతో టికెట్ ఫేర్ ను కూడా పెంచేశాయి ఎయిర్లైన్స్. గతంలో విజయవాడ, విశాఖ, తిరుపతికి ప్రయాణం ఛార్జీ 2,500 నుంచి 3,500 రూపాయలు ఉంటే ఇప్పుడు 4,500 నుంచి 5,000 రూపాయలు వసూలు చేస్తున్నాయి విమానయాన సంస్థలు. ఒకప్పుడు వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి వెళ్లే విమానాల్లో సీట్లు నిండటం అంటే చాలా అరుదుగా జరిగేది. కానీ ఇప్పుడు ఈ మార్గాల్లో నో వేకెన్సీ అనే మాట చాలా కామన్ గా వినిపిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలకు చెందిన వాళ్లు హైదరాబాద్ నుంచి ఏపీలోని మిగతా ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుండటమే దీనికి కారణం. అయితే విమాన ప్రయాణ ఛార్జీలు పెంచడాన్ని ప్రయాణికులు వ్యతిరేకిస్తున్నారు. పెరిగినాయండి. అప్పుడు 2,000, 3,000 అట్లా ఉండేది. ఇప్పుడు 4,000, 3,500 అట్లా పెరిగినాయి. ఎందుకంటే ఇక్కడ విజిట్ ఎక్కువ అయిపోయినారు. అక్కడ వెళ్ళే వాళ్ళు కూడా పెరిగిపోయినారు. ఇప్పుడు ఆన్లైన్ కూడా బుక్ ఉన్నాయి. అందుకోసం ఎవ్రీ టైం రష్గా కనబడుతున్నాయి. ఇప్పుడు వెళ్ళాలంటే ఇమీడియట్గా కావట్లేదు. 2 or 3 days తర్వాత కావాలని చెప్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, తిరుపతి మార్గాల్లో ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, ఇండిగో, ఎయిర్ కోస్ట్ సంస్థలు సర్వీసులు నడుపుతున్నాయి. వీటిలో వైజాగ్ కు 5 విమానాలు తిరుగుతుంటే తిరుపతికి 4, విజయవాడకు 3 విమానాలు ప్రయాణిస్తున్నాయి. ఇటీవల రద్దీ పెరగటం వల్ల సర్వీసులను పెంచే ఆలోచనలో ఉన్నాయి ఎయిర్లైన్స్. విజయవాడతో పాటు విశాఖ, తిరుపతికి నేరుగా అంతర్జాతీయ విమానాలు వచ్చే ఏర్పాట్లు చేయాలనే డిమాండ్ ఇప్పుడు జోరుగా వినిపిస్తోంది. అటు ఏపీ ప్రభుత్వం కూడా ఈ దిశగా కేంద్రంలో సంప్రదింపులు జరుపుతోంది. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా రావడం మొదలైతే ఏపీలోని విమానాశ్రయాల్లో ప్రయాణికుల రద్దీ భారీగానే పెరిగే అవకాశం ఉంది.